ఈ హస్బెండ్ ఎప్పుడు ఇంతే ఉంటారండి. ఏంటంటే నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి లేట్ అయిద్ది. అన్నం అయితే వద్దులే అనేసారు. అందుకని ఉన్నదేదో తిని నేను నా కొడుకు గమ్మునైతే ఉండిపోయాము. వంట అయితే చేయలేదనమాట. ఇంకా లాస్ట్‌కి 11:30కి వచ్చి ఆకలైతుంది ఏం తినలేదు. 2 దోసెలనో కొంచెం కూర ఉంది కదా! ఎట్లాగో అది ఏసుకొని తింటా ఎయవా అన్నారు. ఆ టైంలో దోస పెనం పెడితే అది కూడా నిద్రపోద్ది కదండీ పాపం ఆ టైంలో 11:30కి. అందుకని దోసలైతే అస్సలు రాలేదనమాట. కష్టపడి బతిమలాడి దాని మీద నీళ్లు కొట్టి కొట్టి నిద్ర అయితే లేపి దోసలైతే ఏసాను. 2 దోసలు ఖరాబయినాయి. తర్వాత మాత్రం వచ్చినాయి. ఇంకా ఆయనకు ఒక 2, 3 దోసలేసి చికెన్ కర్రీ ఏసైతే ఇచ్చేసాను. అంతలోకి ఏంటో బయట డ్రమ్ముల సౌండ్ వినపడుతుందని ఇక గబగబా బయటకైతే వచ్చాము. మళ్ళీ ఎల్లమ్మ పండుగ అయితే జరుగుతుందనమాట మా ఊర్లో. ట్యూస్డే, సండే అట్లా చేసుకుంటారనమాట. ఎక్కువ ట్యూస్డే చేస్తారు. ఇంకా జమ్మి చెట్టు అనమాట అది. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేసి అయితే దీపం పెట్టేసి పండగ స్టార్ట్ చేసుకుంటారనమాట ఎవరైనా కానీ. ఇంకా అటు కిందకి వెళ్తే కృష్ణానది ఉంటుంది. అందులోకి వెళ్ళి ఆ మేకల్ని వాటన్నిటిని కడుక్కొని అయితే తీసుకొస్తారనమాట. మీకు ఇలాంటి వీడియోలు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎంతైనా నైట్ టైం లేచి ఆ టైంలో దోశలు వేయాలంటే కష్టం కదా. ఫస్ట్లో పెళ్ళైన కొత్తల్లో ఈ నైట్ టైం డబ్ సౌండ్లు విని భయపడేదాన్ని. ఇప్పుడు అలవాటు అయిపోయిందనమాట. ఎల్లమ్మ పండుగ ఎప్పుడు నైటే చేస్తారంట.